లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఏపీ అసెంబ్లీని వైసీపీ బాయ్కాట్ చేస్తూ ఉంది. అంటే బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభలో ప్రతిపక్షం లేకుండా పోయింది. అయినా సభలో వాగ్వాదాలు చోటు చేసుకుంటూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ ఉండడం, మంత్రుల వైఖరిపై స్పీకర్కు ఫిర్యాదులు వంటివి వైసీపీకి ఆయుధాలుగా మారుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, కూన రవికుమార్లు సభాపతి ముందు అసహనం వ్యక్తం చేశారు. జ్యోతుల నెహ్రూ అయితే ఏకంగా డిప్యూటీ స్పీకర్తో వాగ్వాదానికి దిగారు. ఆ క్రమంలో ఆయన చేసిన కామెంట్స్ పై అసెంబ్లీలో జోరుగా చర్చ జరుగుతోంది. అసలు నెహ్రూ ఒక్కసారిగా అంత అసంతృప్తి వెళ్ళకక్కడానికి కారణాలేంటి? జగ్గంపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సొంత పార్టీపైనే అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అసెంబ్లీలో తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుతో ఆ సీనియర్ ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగటం వెనుక ఆ అసంతృప్తే కారణమంటున్నారు. ప్రభుత్వం అవలంబిస్తోన్న ఇసుక విధానం గతంలో మాదిరిగా లేదని, ప్రభుత్వానికి అంత మంచిది కాదని అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయని చెప్పాలి. ఇసుక పాలసీపై జ్యోతుల నెహ్రూ మాట్లాడుతుండగా త్వరలో ముగించమని డిప్యూటీ స్పీకర్ కోరగా సభలో మిగిలిన వారికి కూడా అవకాశం ఇవ్వాలని, త్వరగా ప్రసంగం ముగించమని పేర్కొన్నారు. దాంతో అసహనం వ్యక్తం చేసిన నెహ్రూ మాట్లాడటానికి మరింత సమయం కావాలని కోరారు. ఆ సందర్భంగా జరిగిన వాగ్వాదంలో నెహ్రూ సభలో మాట్లాడిన ఎమ్మెల్యేలందరికంటే తాను సీనియర్నని, అలాంటిది పదే పదే తనను అడ్డుకుంటుంటే తనను ప్రతిపక్షంగా చూస్తున్నట్టు అనిపిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. కూర్చోమంటే కూర్చుంటానని, సభకు రావద్దంటే రానని విసుర్లు విసిరారు. ఇవాళ పంచాయతీ రాజ్ వ్యవస్థ రెండు పొంతలుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటే గ్రామ సచివాలయం. నెహ్రూ గారు సభ్యులు చాలా అసహనంగా ఉన్నారు. సార్ అర్థం చేసుకోవాలి సార్. కూర్చోమంటే కూర్చుంటాను, నాకు ఇబ్బంది లేదు. కూర్చోమను, ఫినిష్ చేయమంటున్నాం అంతే. ఫినిష్ చేస్తున్నాను సార్. 5 నిమిషాలు కాదు, 3 నిమిషాలు అవలే. మీరు అడ్డు వచ్చేస్తుంటే అలాగే నన్ను ప్రతిపక్షంగా చూడకండి. 12 నిమిషాలు అయింది సార్ గడియారంలో. అదే అది అధ్యక్ష, మీతో వాదన నాకొద్దు. నేను కూర్చోమంటే కూర్చుంటాను, నాకు ఇబ్బంది ఏం లేదు. కూర్చోమన్నాం. ఎందుకంటే నాకంటా ముందు మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా నాకంటా సీనియర్లు కాదు. వారికి ఇచ్చిన టైం నాకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ సభకు ఉంది. మీరు ఇస్తానంటే ఓకే, లేదనుకుంటే నేను కూర్చుంటాను, నాకు ఇబ్బంది లేదు. సభకు కూడా రావద్దంటే మానేస్తాను. జస్ట్ ఫినిష్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను సార్. సారీ, 10కి 10 సార్లు నన్ను అడ్డుకుంటే ఏదో నన్ను ప్రతిపక్షంగా చూస్తున్నట్టు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అది కరెక్ట్ కాదండి. తనను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చూడొద్దంటూ జ్యోతుల నెహ్రూ చేసిన కామెంట్స్ పై టీడీపీ ఎమ్మెల్యేల మధ్య చర్చ జరుగుతోంది. స్వపక్షంలో విపక్షంలా ఆయన అసహనం వ్యక్తం చేయడంతో దానికి కారణమేంటా అని చర్చించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో సీనియర్ని అయిన తనకు ప్రాధాన్యత దక్కలేదని నెహ్రూ అసంతృప్తితో ఉన్నారట. ఇవే తనకు చివరి ఎన్నికలని ప్రకటించిన ఆయన ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. అయితే కూటమి ఈక్వేషన్లు, కుల సమీకరణలు వంటి కారణాలతో నెహ్రూకి కేబినెట్ బెర్త దక్కలేదు. 1994లో తెలుగుదేశం నుంచి మొదటిసారి జగ్గంపేట ఎమ్మెల్యేగా గెలిచిన జ్యోతుల నెహ్రూ 1999లో రెండోసారి గెలిచారు. చంద్రబాబుకి సన్నిహితుడిగా ముద్ర ఉన్న ఆయన 2004లో పరాజయం అనంతరం టీడీపీని వీడి ప్రజారాజ్యం బాటపట్టారు. అయితే పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయనకు పరాజయమే ఎదురైంది. దాంతో 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి టీడీపీపై విజయం సాధించారు. అసెంబ్లీలో వైసీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా, పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు. 2016 నాటికి వైసీపీలో ఇమడలేనంటూ అధికార టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో జగ్గంపేట నుంచి పోటీ చేసి తిరిగి ఓడిపోయారు. ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మంచి పేరున్న నాయకుడు. గత ఎన్నికల్లో 4సారి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈసారి ఆయన చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించారు. మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారట. మంత్రి పదవి విషయంలో జ్యోతుల నెహ్రూ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారట.
జ్యోతుల నెహ్రూ తన రాజకీయ వారసుడిగా కుమారుడు జ్యోతుల నవీన్ను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించాలని భావిస్తున్నారు. అందుకే ఇదే చివరిసారిగా తను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఎన్నికలని నియోజకవర్గంలో పలుమార్లు కార్యకర్తలకు, సన్నిహితులకు తెలిపారు. ఎన్నికల ప్రచారంలోనూ అదే స్పష్టం చేశారు. దాంతో తాను చివరిసారిగా ఎమ్మెల్యేగా ఉంటున్నాను కాబట్టి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆయన భావించారట. టీటీడీ బోర్డు మెంబర్గా పదవి స్వీకరించినా కూడా ఆ అసంతృప్తి అలాగే ఉందంటున్నారు. తనకన్నా పార్టీలో జూనియర్లైన వారికి మంత్రి పదవులు దక్కాయని, 30 ఏళ్ల తన రాజకీయ జీవితంలో తాను ఒక్కసారి కూడా మంత్రిగా పనిచేయలేకపోయానని ఆయన అసంతృప్తితో ఉన్నారని సన్నిహితులు చెప్తున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్తోనే జ్యోతుల నెహ్రూ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్తో వాగ్వాదానికి దిగి తన సీనియారిటీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ముఖ్యమంత్రి తన సహచరుణ్ణి ఎలా సముదాయిస్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.